దేవుని నామంలో వచ్చిన వారందరికీ మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. నా పేరు ప్రకాశ్రావు. ఇప్పుడు మా అల్లుడు చెప్పాడు, నేను ఒంగోలు వెళ్ళి ప్రకాశ్రావు గారు అంటే ఎవరు 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 అని చెప్పేసి అడిగినారు. దేవకరుణమ్మ అంటే టక్ అని చెప్పినారు అని చెప్పేసాను. కరెక్టేనండి. నన్ను ప్రకాశ్రావు అంటే నాకు ఒంగోలులో ఎవరికి తెలియదు. రైటర్ గారు అంటే తెలుసు. ఎందుకంటే నేను 28 సంవత్సరాలు రైటర్గానే చేశా. ఎవరు పిలిచినా నా పేరుతో పిలిచేవాళ్ళు కాదు, రైటర్ గారు అనేవాళ్ళు. అందుకని చెప్పేసి రైటర్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ప్రకాశ్రావు అంటే తెలియదు. దాని సబ్మిషన్ ఇది. ఇకపోతే ఈ దినమును నా భార్య, ఒక విధంగా నా భార్య కాదు, నా సహోదరి, నా తల్లి, నా మంచి స్నేహితురాలు, ఎంతో గుణవతి అయిన భార్య, వినయం కలిగినటువంటి భార్య, ఆలోచన కలిగినటువంటి భార్య, ధైర్యం కలిగినటువంటి భార్య, ఇన్ని సుగుణాలు ఆమె పుట్టుకు తీసుకుని నా దగ్గరకు వచ్చింది. నేను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి, మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి వాడిని. నా పేరుకి ఎన్నిక లేదు. ఎన్నో కష్టాలు అనుభవించాను నేను, ఎంతో శ్రమలు అనుభవించాను నేను చదువుకున్నది 10వ తరగతి. 10వ తరగతి కూడా 3 స్టెప్పుల్లో నేను చదివా. ఎందుకు అంటే చదవలేక కాదు, చదువు అంటే మహాఇష్టం నాకు, చదవలేక కాదు. ఆనాడు పరిస్థితులు బట్టి నేను 3వ తరగతి చదివిన వెంటనే నన్ను తీసుకెళ్ళి ఒక ఆసాం దగ్గర జీతం పెట్టేసినారు. 1 సంవత్సరం జీతం చేసిన వాళ్ళ దగ్గర, చిన్న వయసు 8 ఏళ్ళు. నా తండ్రి, నన్ను కన్న తండ్రి నాకు తెలియదు, కానీ దేవుడు గొప్ప తండ్రిని నాకు ఇచ్చినాడు. నా తండ్రి పేరు సుబ్బయ్య, నన్ను కన్న తండ్రి పేరు, నాకు దేవుడు వరంగా ఇచ్చినటువంటి తండ్రి పేరు రత్నం. రత్నం అంటే తెలియదు, పండయ్య అంటే అందరికీ తెలుసు. పండోడు అనేవాడు. ఆ తండ్రి, నా తర్వాత నా తల్లికి 4 బిడ్డలు పుట్టినారు. ఈ 4 బిడ్డల కంటే కూడా నన్ను అధికంగా ప్రేమించినాడు. వాళ్ళందరికంటే కూడా నన్ను భుజాల మీద ఎక్కించుకొని తిప్పినాడు ఆయన. అంత ప్రేమించినాడు ఆయన, అంత ఆదరణ చూపినాడు. అయితే ఈ జీతం చేస్తున్నాను, మళ్ళీ మరుసటి సంవత్సరం కూడా జీతానికి మాట్లాడారు. అది మా నాయన ఇష్టం కాదు, అది మా మేనమామ ఉన్నాడు. వీడెందుకు, ఎవడో ఒకటి దగ్గర తీసుకుపోయి జీతం పెడితే 2 బస్తాలు వస్తాయి, వాడు కొడుకు తింటాడు, అన్నం తింటాడు, మీకు 2 బస్తాలు సంపాదించి పెడతాడు. ఎందుకు చదువులు వచ్చి మనకి ఊళ్ళో వెళ్తాయా, ఉద్యోగాలు చేస్తాడా, తీసుకుపోయి జీతం పెట్టని చెప్పేసి ఆయన తీసుకుపోయి పెట్టాడు. 2వ సంవత్సరం కూడా మాట్లాడి పెట్టినాడు. 10 రోజులు చేసిన. అప్పుడు మా ఇంటి పక్కనే స్కూలు, ఒక కొత్త టీచర్ చాలేళ్ళు ఆయన వచ్చినాడు. అటు ఇటు పోతుంటే చూసినాడు, నన్ను పిలిచాడు. పిలిచి ఏం పేరు ఏమిటి అని చెప్పేసి అడిగితే, ఇట్లా సార్ అని చెప్పేసి చెప్పిన. నన్ను కొన్ని క్వశ్చన్స్ వేసినాడు, సమాధానం చెప్పా. సరే, మా నాన్న పిలిచి, పండు, ఎందుకు ఆ పిల్లోడిని చక్కగా మంచి పిల్లోడిని, తెలియగలిగిన పిల్లోడిని ఎందుకు పాడు చేస్తావు? వాడు ఏదైనా చదువుకుని 4 ముక్కలు నేర్చుకుంటే ఉద్యోగం చేసుకుంటాడా, వాడు బ్రతుకు బాగుపడుద్ది, ఎందుకు చేస్తావయ్యా అని చెప్పేసి చెప్పేసరికి, అయితే మన నాన్న ఇష్టం కాదు, నేను జీతం చేయాలా, నేను తెచ్చిపెట్టాలా, వాళ్ళు బ్రతకాలని ఆయన ఇష్టం కాదు. వెంటనే నేను ఇంటికి వచ్చినాను. ఈయన వెళ్ళి, నేను ఎవరైతే జీతం ఉన్నానో వాళ్ళ దగ్గర చెప్పేసాను, రేపు నుంచి మా అబ్బాయి రాడు, మా అబ్బాయి చదువుకుంటాడు, మా అబ్బాయి రాడు, మీరు ఎవరైనా చూసి పెట్టుకోండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి వచ్చినాడు. సరే అయిపోయింది, స్కూల్కి వెళ్ళాయా అన్నాడు. నేను స్కూల్కి వెళ్ళాను. 3వ తరగతి
నేను చదివి ఆపేసి వెళ్ళిపోయి ఒక సంవత్సరం జీతం చేసిన తర్వాత ఆ టీచరు నన్ను టెస్ట్ చేసి ఆ 1 ఇయర్ మిస్ కాకుండా నన్ను 5వ తరగతిలో వేసినాడు. 5వ తరగతి పిల్లవాడు చదవగలడు, చదువుతాడు, చదివించండి అని చెప్పేసి 5వ తరగతి బుక్స్ తెప్పించి 5వ తరగతిలో వేసినాడు. 5వ తరగతి చదివాను. అప్పట్లో మా పల్లెలో 5 కంటే ఎక్కువ ఉండేది కాదు. బ్రతకలేనటువంటి రోజులు అవి. చదువుకోవాలంటే డబ్బు లేనటువంటి రోజులు, తినడానికే తిండి లేనటువంటి రోజులు. తీసుకెళ్ళి హాస్టల్లో వేసిన తర్వాత చదువు అనేది జరిగిపోయింది. 8వ తరగతి చదివేటప్పుడు 9th క్లాస్ జరిగేటప్పుడు చదివేటప్పుడు మా స్కూల్లో మా ఊళ్ళో రామాలయం ఉంది. ఈ కమ్మాస్ పిల్లకాయలకి మా పిల్లకాయలకి పోటీ పెట్టినారు, కబడ్డీ పోటీ. ఆ కబడ్డీ ఆడేటప్పుడు నా కాలు ఇరిగిపోయింది, కుడి కాలు. చదువుతున్నా. ఇక 3 months పిఓపి అప్లై చేసినారు. నేను స్కూల్కి వెళ్ళకపోయా, కదలలేకపోయినా. ఎగ్జామ్స్ వచ్చినాయి. వెళితే మీ అబ్బాయికి డేట్ చాలు కనుక మళ్ళా 9th క్లాసే చదవాలా, పరీక్షలు రాయడానికి వీలు లేదు అన్నారు. అప్పుడు మా నాన్న ఏం చేసినాడంటే, లేదు మా అబ్బాయి 1 year వేస్ట్ కాడా వీల్లేదు, కాబట్టి నేను ఏం చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి మా చిన్నమ్మ రేపల్లిలో ఉంటుంది. రేపల్లిలో వచ్చి ఆయనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ట్యుటోరియల్ కాలేజీ ఉంది. ఆ ట్యుటోరియల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, ఆ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి, అయ్యా మా అబ్బాయి ఇట్లా ఉన్నాడు, మెట్రికులేషన్ చేర్పిస్తా, చెప్పండి చదువు. ఓకే. అప్పుడెంత 400 350 సంవత్సరానికి మొత్తానికి ఫీజు మా చిన్నమ్మాళ్ళ దగ్గర పెట్టి ఈ 1 year వేస్ట్ కాకుండా అప్పుడు మెట్రికులేషన్ చదివితే 10th క్లాస్ చదివినట్టు చదివాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత నాకు ఇంటికి పెద్ద నేను గనక వచ్చిన దగ్గర నుంచి కూడా నాకు బాధ్యతలు అనేవి తెలిసి వస్తూ ఉన్నాయి. అరే పేద కుటుంబం, ఎలా బ్రతకాలా, తల్లిదండ్రులు కష్టజీవులు, కష్టం చేసినా చాటం లేదు, మనం కూడా ఏదన్నా చేయాలి, సహాయపడాలా వాళ్ళకి అని ఒక హాలిడేస్ వచ్చిన, పనుల రోజు వచ్చిన పనికి వెళ్ళిపోయేవాడిని. ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాడిని. ఆ విధంగా నేను చిన్నపిల్లప్పుడే నా వెనకున్నట్టు పిల్లలందరినీ మా తల్లిదండ్రులు పొలం వెళ్ళిపోయేవాళ్ళు. మా అమ్మ వచ్చేసరికి ఈ బిడ్డలకి అందరికి స్నానం చేయించుకొని వాళ్ళకి అన్నాలు పెట్టుకుని, అన్నం మాత్రం వండటం తెలుసు, అన్నం వండి అక్కడ పెట్టేవాళ్ళు. వీళ్ళు పాపం కష్టపడి ఎంతో పొద్దుపోయి వచ్చేవాళ్ళు. చాలా దయనీయమైనటువంటి జీవితాలు. అటువంటి జీవితాలు ఈరోజు ఎవరు అనుభవించట్లేదు. ఈ రోజులు మారిపోయినాయి. అటువంటి కష్టాలు పడే రోజుల్లో సరే 10th క్లాస్ అయిపోయిన తర్వాత, అయ్యా నువ్వు ఇంటర్ చదువుకోరా అన్నాడు. నానా నేను ఇంటర్ చదవలేను, మిమ్మల్ని కష్టపెట్టలేను నేను. ఇప్పుడు మీరిద్దరు చేస్తున్నారు, మేము బ్రతకలేకపోతున్నాం, మిమ్మల్ని బ్రతికించలేకపోతున్నారు, 5 పిల్లలం. ఇంత కష్టం మీ చేత నేను చేయించి నా వల్ల కావట్లేదు, నేను కూడా పనికి వెళ్తా అని చెప్పేసి నేను కూడా పనికి వెళ్ళేవాడిని. జీతం చేశా, చదువుకుని జీతం చేశాను ఒక రైతు దగ్గర. ఆ టైంలో నా భాగ్యవతి, నేనెంతో ప్రేమించినటువంటి నా భార్య, నేనే కాదు నన్ను కూడా ఎంతో ప్రేమించినటువంటి నా భార్య నాకు 1973 ఇదే నెల 9వ తేదీన మా వివాహం అయింది. అంటే ఆమె గుణగణాలు నాకు తెలియదు, నా గుణగణాలు ఆమెకి తెలియదు. అప్పటికి దేవుడు ఏర్పాటు చేసినాడు.
దేవుని ద్వారా ఏకమైనాం ఇద్దరివి. అయితే నాకు మొట్టమొదటి నుంచి కూడా ఏంటంటే దేవుడంటే మహాప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దేవుడు అంటే మహాప్రేమ. ఆయన మాటలు బైబిల్లో చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు గడిపోయాయి. రెండవది, ఈ విగ్రహారాధన అన్నా, ఈ చెట్లకి పుట్లకి మొక్కటం అన్నా మాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు మా మేనమామ గారు చెప్పినాడు, రాజారావు గారు నాకంటే పెద్ద, ఆయన 11 సంవత్సరాలు పెద్ద. మేమంతా కూడా ఇంకొక ఆయన ఉన్నాడు సుబ్బారావు గారు అని, ఆయన చనిపోయినాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇక మేము ఒక 6-7 యూత్ ఉండేవాళ్ళం. మాలో ఈయన కొంచెం ఏజ్డ్ పర్సన్, అంటే మాకు ఒక తలకాయలాగా ఉండేవాడు, మూలరాయిలాగా ఉండేవాడు. మేమంతా కలిసి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా చేయాల్సినవి కూడా ఆ కార్యక్రమాలన్నీ మేము నెరవేర్చుకునే. అంటే మా పల్లెలో మేము పైకి వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం అనేది, విజ్ఞానం అనేది తెలిసింది. అంతకుముందు ఒక చొప్పు కింద తేలులాగా ఉన్నారు అందరూ. సరే అయిపోయేది. అంటే నా భార్య గురించి నా బిడ్డలే చెప్పినారు అందరూ కూడా. నేను చెప్పాల్సింది కూడా అదే మాట. వాళ్ళందరూ చక్కగా వివరించినారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎస్, గుణవతి. ముత్యము కూడా ఆమె వెలపాటి పోలదు. అటువంటి భార్యని దేవుడు నాకు అనుగ్రహించినాడు. నా వివాహమైన కొత్తలో వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళది పేద కుటుంబమే, మాది పేద కుటుంబమే. ఇంటికి వెళ్తే ఇంటి మూలన విగ్రహాలు పెట్టి ముందు పసుపు కుంకుమ ఏదో పెట్టింది నేను చూసా. ఏమి కాదు, ఏమని నేను అనుకోలేదు, పెట్టున్నారు. నేను చూసిన తర్వాత ఆ రోజు చూడలేదు, మరుసటి రోజు చూసి ఏంటంటే అండి వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి అన్న. ఎవరు చేస్తారు మీ ఇంట్లో అంటే, నేనే చేస్తాను, ప్రతి శుక్రవారం శనివారం చేస్తానండి అంది. కాదు అంటే అప్పటికి ఆమె ఏజ్ 14 సంవత్సరాలే, నా ఏజ్ 20 years. మన దేవుడు నమ్మకమైన దేవుడు, మనం నమ్మకవలసిన దేవుడు మనకున్నాడు. ఇవన్నీ విగ్రహాలు, మనిషి చేతితో చేసిన బొమ్మలు ఇవి. వీటిని పూజిస్తే లాభం లేదు. యెహోవా దేవుని పూజించు, నమ్ముకో అని చెప్పిన వెంటనే, ఎప్పుడైతే చెప్పానో వెంటనే ఆ విగ్రహాలు తీసి వాళ్ళ ఇంటి వెనక పంట చేలు ఉంటాయి, పంట చేల పారేసి వచ్చింది. నేను చూడలా. పొద్దున్నే చూస్తే ఇవి లేవు. ఏమైనా అంటే నేను పారేసి వచ్చాను, పారేయమన్నావుగా, పారేసేసాను. అంటే అంత నమ్మకమైనటువంటి మనిషి, అంత చురుకైనటువంటి మనిషి. నేను అర్ధరాత్రి పూట వచ్చి తలుపు ఇట్లా తట్టినా కానీ అండి వసన అనేది, ఒక్కసారి తలుపు తడితే చాలు, పిలవసనలా. తలుపు తడితే అండి వసన, అంత మెలకుగా ఉండేది మనిషి. సరే బిడ్డల విషయం అంటే మాకు 5 బిడ్డలు చెప్పారు. 5 బిడ్డలో పెద్ద ఆమె మన సేవకుడైనటువంటి ప్రేమ్ కుమార్ గారి భార్య. ఒక విధంగా బంధువులు కూడా మాకు. రెండవ పేరు ఆమె, పెద్ద ఆమె పేరు ప్రసన్న కుమారి, రెండవ పేరు గ్రేస్ కుమారి, మూడవ పేరు సునీత, నాలుగవ పేరు హరిత. ఆమె ఇక్కడ లేదు, ఇతర దేశాల్లో ఉంది. 5వ ఆమె పేరు అరుణ. మేము చింతపడేవాళ్ళం కాదు బిడ్డల విషయంలో. 5 ఆడబిడ్డలు ఇచ్చినారు. ఎట్లా ఎప్పుడన్నా నేను దిగులు పడ్డా కానీ, ఎందుకంటే మీరు బాధపడతారు? ఇచ్చిన దేవుడు మర్చిపోతాడా? దేవుడు ఉన్నాడు కదా, మీరు దిగులు పడిపోకండి అనేది. రెండవది, ఆమె చదువుకున్నది కూడా 5వ తరగతి. 5వ తరగతి కూడా సంతకం పెట్టేది కాదు, అటువంటి చదువు చదివింది. కానీ జ్ఞానానికి మాత్రం లోక జ్ఞానం బాగుంది. లోక జ్ఞానం బాగుండేది. ఆమె చేసే స్నేహం అంతా కూడా చెప్పారు మా పాప వాళ్ళు. టీచర్సు, ఎంప్లాయీసు,
డాక్టర్సు వీళ్ళతో స్నేహం చేసేది. వాళ్ళు కూడా అట్లాగే ప్రేమించేవాళ్ళు లేడీస్. మా పక్కనే క్లబ్పేట అంతా ఎంప్లాయీసే, పేట మొత్తం ఎంప్లాయీసే. పేట కరుణమ్మ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, కరుణమ్మ గారా అని చెప్పేసి అనేవాళ్ళు. రెండోది నిజాయితీగా ఉండేది, కోపిష్టి. ఎప్పుడు కోపం వస్తుందంటే ఆమెకి గెట్టన పని చేస్తే మహాకోపం వస్తుంది. ఒకసారి ఉదాహరణకి మా పాప పెద్ద పాప 10th క్లాస్ చదువుతుంది. స్కూల్కి అప్పుడు సైకిల్ తీసి ఇచ్చినాం. స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఆ క్లబ్పేటలో ఒక పిల్లోడు సైకిల్ అడ్డం పెట్టినాడంట. ఈ పాప మహా మెతక ఏడుస్తా వచ్చేవాళ్ళు. అమ్మకి చెప్పింది, నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు, ఎక్కువ నాది డ్యూటీ ఇదే మైండ్ నాది. ఏంటి ఏడుస్తున్నావు అమ్మా అంటే, అమ్మా ఇట్లా జరిగింది. ఎవడు వాడు పా, ఎవడు చెప్పు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయి వాడిని చొక్కా పట్టుకుంది. వాళ్ళ నాయన అమ్మ ఏం చేశారు, ఆ పిల్లల్ని తీసుకుపోయి ఇంట్లో దాచేశారు. అమ్మమ్మ నీకు దండం పెడతామమ్మా, కరుణమ్మ గారు గొడవ చేయబాకమ్మా, మా పరువు పోయిద్దమ్మా అని చెప్పేసి నా మాట చెడ మాట తిట్టేసి క్షమాపణ చెప్పించుకుని వచ్చింది. అదేవిధంగా పేదలంటే మహాప్రేమ, కడుపులది కూడా తీసి పెట్టేస్తుంది. సేవకులంటే అంతకంటే ప్రేమ, ఇంట్లో ఉన్నది ఏదైనా ఇచ్చేస్తుంది. ఉన్నదా లేదా అని కూడా ఆలోచించదు పెట్టేదానిలో. అంటే నేను గొప్పగా చెప్పుకోవటం కాదు, ఉన్న విషయం మాట్లాడుతున్నాను, నేను ఉన్న విషయం చెప్తున్నా. ఈ విధంగా ఆమె యొక్క సేవాగుణము, దైవానికి సన్నిహితంగా ఉండి దేవునితో మొరపెట్టుకునేది, దేవునితో స్నేహం చేసేది. ఉదయం 3 గంటలు లేచి ప్రార్థన చేసేది. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి ఎప్పుడో ఆ టైంకి ఈ టైంకి పడుకుని ఉంటే ఈ 3 గంటలకే లేచి ప్రార్థన చేస్తూ ఉండేది, ఈ పిల్లల గురించి, నా గురించి. అంత ప్రార్థనా పర్వాలు. ఈ విధంగా జీవితాన్ని, పిల్లలను కట్టి దేవుని ఆశీర్వాదాలు పొంది తర్వాత అందరి బిడ్డల వివాహాలు చూసుకుంది. ఇంకొక చిన్న విషయం చెప్పాలా, 5 అల్లుళ్ళు, 5 అల్లుళ్ళు కూడా ఒక బిడ్డలాగా చూసుకునేది, కొడుకులాగా చూసుకునేది. ఒకవేళ నేను ఏదైనా ఏది చిన్న ఏదైనా సందర్భాల్లో నేను విసుక్కున్నప్పటికీ, ఏమండి మీరు అట్లా మాట్లాడబాకండి, వాళ్ళు ఎవరండి, మన బిడ్డలండి, నీకు మగపిల్లలు లేరు, మనకి వాళ్ళే కదా మన మగపిల్లలు, మీరు ఎందుకు మాట్లాడతారు, నేను చూసుకుంటా కదా, వాళ్ళు బాధపడతారండి అని సర్ది చెప్పేది. అంత మంచి మనసు కలిగినటువంటి స్త్రీ. తర్వాత అందరినీ చూసుకుంది, అందరి బిడ్డలను చూసుకుంది, బిడ్డల్ని ఎంతో ప్రేమించింది, అల్లుల్ని ప్రేమించింది, ఆత్మీయుల్ని ప్రేమించింది, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, ఆడబిడ్డల్ని, మరుదుల పిల్లల్ని, అన్నదమ్ముల పిల్లల్ని అందరినీ ప్రేమించింది. అందరినీ చేరదీసి తనకు తగినటువంటి సహాయం చేసింది, ఒక స్థాయి కల్పించింది. అవసాన దశలో 12 సంవత్సరాలు బాధపడింది. ఆమె బ్రతుకున్నప్పుడు అనేది, అండి నేను నీ ఒళ్ళో చచ్చిపోతానండి, నీ ఒళ్ళోనే చనిపోవాలా నేను అనేది. మాట్లాడబాక, ఏం మాట్లాడుతున్నావు, కాదండి నేను నీ ఒళ్ళోనే చచ్చిపోతా అంటూ ఉండేది. అదేవిధంగా 12 సంవత్సరాలు బాధపడ్డాను, ఎంతో కష్టపడి సేవ చేశాను. ఆఖరికి 2 సంవత్సరాల క్రితం 2022 ఇదే నెల ఇదే తారీఖున 22వ తేదీన సాయంకాలం రాత్రి 7:40 గంటలకు 7:45 గంటలకి నేను ప్రతి 5 నిమిషాలకి ఆమె ఆరోగ్యం చెక్ చేసుకుంటూ ఉండేవాడిని. అన్ని మిషన్లు పెట్టుకున్నా, ఏది తక్కువైనా కానీ వెంటనే ఆమె మెడిసిన్ ఇచ్చేసి నేనే ఒక డాక్టర్ లాగా పనిచేసుకున్నా. ఆ డాక్టర్ ఆ హాస్పిటల్కి పోతే మమ్మల్ని చూసేవాళ్ళు, ప్రేమ జంట వచ్చారండి అని చెప్పేసి అనేవాళ్ళు. అంత ప్రేమగా ఉన్నాము మేమిద్దరం భార్యాభర్తలం. వచ్చిన వాళ్ళు కూడా
సార్ మీరిద్దరిది లవ్ మ్యారేజ్ అనేవాళ్ళు. కారణం ఏంటంటే అంత ప్రేమ పంచుకునేవాళ్ళం మేము. బిడ్డల మీద కూడా అంతే ప్రేమ చూపించేది. ఆ రోజు ఆమె కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను. నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ సాధ్వి, ఆ మహోన్నతమైన వ్యక్తి, ఆ పుణ్యశీలి నా భార్యగా దొరకటం నాకు అరుదు. ఆమె నీతిమంతురాలైనటువంటి భార్య పెనిమిటికి కిరీటము లాంటిది. ఎస్, నా కిరీటము. నేను ఏది పట్టించుకునేవాడిని కాదు. నా జీవితంలో, నా సర్వీసులో నాకు డ్యూటీ ముఖ్యం. బిడ్డలందరినీ కూడా ఆమె కాలేజీలోకి తీసుకెళ్ళి చేర్పించేది, ఆమె టీచర్లు తెచ్చేది, ఆమె మార్చేది, ఆమె ఏం చదవాలో ఏం చదువుకోవాలో వాళ్ళకి. ఇంకోటి, బిడ్డల్ని చాలా కంట్రోల్లో పెట్టేది. ఒక్క బిడ్డ తప్పు చేసిందంటే కర్ర తీసుకుంటే ఎటోళ్ళు నాలుగు మూలకి వెళ్ళిపోయేవాళ్ళు. రెండో పిల్ల మాత్రం ఎదురు తిరిగేది. ఎందుకంటే ఆ అమ్మాయి మొట్టమొదటి నుంచి కూడా కొంచెం గారం. ఆమెను ఒక దెబ్బ కొడితే వీళ్ళంతా పారిపోయేవాడు. మా కుమారి అయితే అసలు దొరికేది కాదు. అయితే 5 బిడ్డల్ని బాగానే ప్రేమించింది. కానీ మొట్టమొదటి బిడ్డ కుమారి, చివరి బిడ్డ అరుణ, వీళ్ళిద్దరి మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఆమెకి. ఎందుకు అట్లా ఉంటావు అంటే, అండి తొలి బిడ్డ అండి, మరి ఈమె చివరి బిడ్డ అండి, ఇక నేను కన్నా కదా చివరి బిడ్డ అండి అంతని వాళ్ళ మీద నాకు ప్రేమ లేకుండా పోలేదండి. అందరూ సమానమే. మా 4వ పాప పుట్టినప్పుడు 1 సంవత్సరానికి 5వ పాప పుట్టింది. ఆ పాప పాలనంతా కొట్టి దెబ్బతినిపోయింది, చనిపోతుంది అనుకున్నాం. ఆమె వాళ్ళ ఊర్లో పెట్టా తీసుకెళ్ళి, ఈమె చంకనేసుకుని ఊరూరు తిప్పి హాస్పిటల్కి తిప్పి ఆమెను బతికించింది. వాళ్ళ అమ్మంది, ఎందుకమ్మా ఈ బిడ్డ బతుకుతా పెట్టుద్దా, వాని వదిలిపెట్టాయి, చచ్చిపోయింది కదా, నీ పేడ వెరవైపోయింది అంటే, ఎవరు పోయి నీకేందే, నువ్వు పెంచుతున్నావు నా బిడ్డల్ని, నా భర్త నాకు తెచ్చి పెడుతున్నాడు, నా బిడ్డను పోషిస్తున్నాడు, నేను కష్టపడుకుంటున్నాను నా బిడ్డల కోసం, నువ్వెందుకు మాట్లాడతావు అని చెప్పేసి ఎవరినైనా కూడా ఒక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా ఖండించేసేది. తల్లిననే కాదు, ఇంకొకరిననే కాదు, ఎవరినైనా. అంత నీతిగా ఉండేది. అంత మంచి సంసారం చేసి మా మంచి అనుభూతులను మాకు మిగిలి చేసి ఈ రోజున కూడా ప్రతిరోజు ఆమె నా హృదయంలో ఉంటుంది. ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రతిరోజు తట్టి లేపుతూ ఉంటుంది. అండి ఏ ఆపద వచ్చింది, లే పడుకున్నావే లేండి అని చెప్పి. ఇంకోటి, ఒక బిడ్డను మేము పెంచుకున్నాం. మా తమ్ముడు కొడుకు, ఎవరో కాదు, సన్నీ, ఇంత పిల్లాడు 7 పిల్లలను తీసుకొచ్చి పెంచింది. ఆ పిల్లలంతా కూడా వాడికి పాలు, బిస్కెట్లు, చక్కెర గేడి ఇవి తీసుకొచ్చి పెంచి పోషించినారు. అంటే అంతా ఈ కన్న కూతుళ్ళు ఒక చిన్న మాట అన్నా కానీ వాడిని ఒప్పుకునేది కాదు. అట్లా తన బిడ్డలను పెంచింది, నా తమ్ముళ్ళని పెంచింది. నా చెల్లెళ్ళు అయితే, అమ్మా మీరు కోప్పడబోతున్నామ్మా, నా స్నేహితులమ్మా మీరు, నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళమ్మా మీరు అని చెప్పేసి సంబోధించేది. అంత ప్రేమగా ఉండేది. వచ్చిన ఎవరికి కూడా బయట వాళ్ళు రాని, ఎలపలోడు రాని. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఆమె కోపానికి, ఆమెలో ఉన్నటువంటి సౌమ్యానికి కారణం, మేము క్వార్టర్స్లో ఉంటున్నాము. ఈ బయట దండాలేసి బట్టలు ఆరేసుకున్నారు. ఈ బట్టలు ఒకడు తల 9 గంటలు అయిపోయింది. 9 గంటలప్పుడు
ఒక దొంగ వచ్చి బట్టలన్నీ శారీస్ ఆడవాళ్ళ శారీస్ అన్ని చుట్టుకుని ఎత్తుకుపోతున్నారు. పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఈ పక్కన పిల్లలు చూసి ఆంటీ మీ బట్టలన్నీ తీసుకుపోతున్నాడు దొంగ అని చెప్పేసి అన్నారు. ఏడు అని చెప్పేసి ఎంటబడి కర్ర కూడా తీసుకొని ఓ పర్లాంగ దూరం పోయినాక వాడిని పట్టుకుని టపా ఉతికేసింది, కొట్టేసేసరికి వాడమ్మా అమ్మమ్మ దండం పెడతానమ్మా, నన్ను కొట్టబాకమ్మా, చచ్చిపోతానమ్మా, నన్ను చంపేబాకమ్మా, చచ్చిపోతానమ్మా, 3 రోజుల నుంచి అన్నం లేదమ్మా, ఆకలే చేశానమ్మా అని చెప్పేసాను. అవునా, నిజమా, రా ఇంటికి రా అని చెప్పేసి ఆ బట్టలు తీసుకో, ఇంటికి రా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఆ బట్టలకు మాట అక్కడ పెట్టించి వాడికి కాళ్ళు చేతులు గడిగించుకొని అన్నం పెట్టి దొంగతనం చేయబాక, అడుగు తిను తప్పులేదు అని ఆ రోజుల్లో 20 రూపాయలు డబ్బులు ఇచ్చి పంపించింది. అటువంటి కరుణ కలిగినటువంటి స్త్రీ కరుణమ్మ దేవునితో ప్రయాణం చేసింది. కరుణమ్మ కరుణ కలిగి దయగలిగి ప్రేమతో జీవించింది, అందరినీ ప్రేమించింది, అందరి ప్రేమ పొందింది. అటువంటి నా భార్యను గురించి దినమున నేను చిన్న సాక్ష్యం చెప్పుకునే దానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి దైవ సేవకునికి నేను నా వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.